అవ్వట్లేదు కదా సార్, హియరింగ్కి వెళ్ళట్లేదు, కోర్టు కట్టలే అవ్వట్లేదు, అసలు ఇది ముందుకే రావట్లేదు కదా. కేసుకు సంబంధించి కూడా ఎందుకు ఆగుతోంది, ఎందుకు ఎవరు ఆపుతున్నారు, ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు. రైట్, కీర్తన గారు ప్లీజ్. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే అండి. దండయాత్ర మీద దండయాత్రలు చేస్తున్నారు అనే వాళ్ళని విన్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాను. దగ్గర దగ్గర వేల సార్లు వాయిదాలకి ఇక్కడ కొట్టేసేసి ఇక్కడే కూర్చొని వాయిదాల మీద వాయిదాలు తెచ్చుకుంటూ, నా తెలిసి దగ్గర దగ్గర 14 ఏళ్లుగా బయట తిరుగుతున్న పెద్ద వ్యక్తి ఎవరన్నా అంటే, నేను ఆ విధంగా అనలేను కాబట్టి ఈ విధంగా అంటున్నాను. అంత గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని లొసుగులు ఉంటాయి అన్ని లొసుగులు ఉపయోగించి ఎన్ని విధాలుగా తప్పించుకోవచ్చు అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఇప్పటికి కూడా షరా మామూలే అన్న మాట వింటున్నాం, కానీ ఆయన మీద అరెస్ట్ అనే మాట ఎవరు వినలేకపోతుంది. టు బి ఫ్రాంక్, ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప అరెస్ట్ అనే మాట అయితే వాస్తవ రూపంలోకి దాల్చడానికి అయితే ఇంకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. లోకల్ ఇష్యూస్ మీద ఏవైనా ఇప్పుడు లిక్కర్ స్కామ్, ఈ శాండ్ స్కామ్ ఇట్లాంటి విషయాలలో ఆయన బయట రావాల్సిందే. నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తుల్ని, తన ధనాన్ని, తన అధికారాన్ని, తన తండ్రి అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకొని దగ్గర 1,00,00,000 కోట్ల స్కామ్ చేశారు. అందులో ఈడీలు, సిబిఐ కేసులు ఎన్నో ఉన్నాయి. కానీ దాంట్లో చాలా వరకు ప్రూవ్ చేయగలిగే అవకాశం ఉన్నా కూడా ఎవరో మిస్లీడ్ చేస్తున్నట్టుగా ప్రతిసారి తప్పించుకుంటాడు. అట్ ద సేమ్ వే బాబాయ్ కేసులో కూడా మనం చూసాం, ఎన్ని విధాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ ఒక చోట అయితే లాక్ అవుతాడనే నమ్మకం అయితే మనం దానికోసం అయితే చూడాలి. కానీ ఇన్ని లక్షల కోట్లు స్కామ్ చేసి ఇంత దర్జాగా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ప్రజలు పక్కన పెట్టారు. కానీ ఇప్పటికి కూడా ఆయన నిసిగ్గుగా బయటకు వచ్చి ఆయన ఏ అవినీతి చరిత్ర ఆయనకు లేనట్టు, ఏ అక్రమాలు ఆయన చేయనట్టు ఆయన మాట్లాడుతూ ఇంకా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనం గమనిస్తే దగ్గర దగ్గర దాల్మియా సంస్థల నుంచి 790 కోట్ల దాకా వాళ్ళ ఆస్తులు జప్తు చేశారు. ఏ ఆధారాలు లేకనే, ఏ ఇది లేకనే అన్ని ఆస్తులు జప్తు చేయడానికి వాళ్ళు వస్తుంటే దాల్మియా భారత్ అనే సంస్థ గమ్మనుంటుందా? మనం ఆలోచించాలి. సింపుల్ లాజిక్. దీంట్లో క్విడ్ ప్రోకో జరగకపోతేనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడుతుందా? దగ్గర విజయసాయి రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ఫ్యాన్స్ చెప్పాను, దాదాపుగా 1530 ఎకరాలు సున్నపురాయికి సంబంధించి కడప జిల్లాలో వాళ్ళకి అప్పచెప్తే, వాళ్ళు దాల్మియా అనేది చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్లో కొనాల్సిన అవసరం లేదు షేర్లు. కానీ దాదాపుగా 95 కోట్ల రూపాయలకు సంబంధించిన షేర్లు కొన్నారు. ఎందుకంటే అక్కడ అది ఇచ్చారు కాబట్టి ల్యాండ్, క్విడ్ ప్రోకో. దీంట్లో కూడా ఒక 373 కోట్ల విలువైన భూమి మీద కూడా ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్. మనం గమనిస్తే అంటే ఇక్కడ క్లియర్ గా మనకు కనపడుతుంది ఏంటంటే అవినీతి అక్రమ ఆరోపణలు కాదు, ఇవన్నీ వాస్తవాలు. ఇక్కడ స్కామ్లకు కక్కుర్తిపడి, డబ్బులకు కక్కుర్తిపడి పరోక్షంగా అది ప్రత్యక్షంగానే రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 14 ఏళ్లుగా కేసులను తప్పించుకుంటూ ఇప్పటికి కూడా ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఇంకా సరైన ఆధారాలు కనిపించట్లేదంటే వ్యవస్థలను ఎంత నిర్వీర్యం చేస్తున్నాడు ఈయన అధికారంతో, డబ్బులతో అనేది క్లియర్ గా అర్థమవుతోంది. ఇంకా మీరు ఇంతకుముందు బాలా గారిని అడిగారు. బాలా గారు ఎట్లా అంటే పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రావడం తప్ప ఏ రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింది నేను చూడలేదు. ఆయన ఇప్పుడు కూడా మీరు క్లియర్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయట్లేదు? మీ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అన్న వ్యక్తి ఎందుకు ఇంత పెద్ద ఆరోపణ వస్తున్నా ఆయన ఎందుకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా డిజిటల్ పేమెంట్ చేయట్లేదు? ఆయన వాదన ఏంటంటే మండల స్థాయిలో వాళ్ళకి నెట్లు ఉండవు, వాళ్ళకి అవగాహన ఉండదా? ఆయన నాతో పాటు రమ్మనండి తిరుపతి వాస్తవాలను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, చిన్న చిన్న బడ్డీ కోట్లలో కూడా ఈ రోజు డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ఉంటుంది మేడం. నిజంగా చెప్పాలంటే ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే, హైదరాబాద్ లో కావచ్చు, ఇట్లాంటి సిటీస్ లో చూస్తూ ఉంటాం, సిగ్నల్స్ దగ్గర డబ్బు అడిగే వాళ్ళ దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ మెడలో బోర్డు వేసుకొని తిరుగుతా ఉన్నారు. జోక్ గా అనిపించిన అది ఫ్యాక్ట్. మనం కూడా గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ళు రెడీగా మెడ తగిలించుకొని ఉంటున్నారు. ఇంత అవేర్నెస్ జనాల్లో వచ్చింటే డిజిటల్ పేమెంట్ ఇప్పుడు మనకు సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఎక్కువగా వాదించలేకపోయా, మాట్లాడలేకపోయా. అది మనం కోరుకుంటున్నాం అరెస్ట్ అంటున్నారు. మనం కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు జగన్ అరెస్ట్ ని. ఈ రోజు మేము మీడియా సంస్థలో లేదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న మనుషులు కాదు కోరుకుంటున్నది. ప్రజల డబ్బు మీరు లూటీ చేసింది, ప్రజల డబ్బు మీరు దోచుకుంది, ప్రజల డబ్బు మీరు దాచుకుంది, ప్రజల డబ్బు అవే తీసుకొని వచ్చి మళ్ళీ ఎలక్షన్ లో మా ముందరకు వచ్చి మళ్ళీ మాకు మోసం చేసేది కూడా ఆ డబ్బులతోనే. సరే ఆ డబ్బులు మారి కాబట్టి మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ముందుకు వచ్చి ఆయన అరెస్ట్ ని కోరుకుంటున్నారు. ఇక్కడ కూటమిలోనో లేకుండా మీడియా సంస్థలకు ఏముందండి, 2 రోజులు న్యూస్ వస్తే నెక్స్ట్ కొత్త న్యూస్ వస్తే అది వాడుకుంటాం. ఇక్కడ 2 లక్షల కోట్ల స్కామ్ జరుగుతున్నా ఎందుకు కోట్లు ఇంకా 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 జాప్యం చేస్తూ దగ్గర 3,000 సార్లు ఆయన వాయిదాలకు పోయారని మనం వింటున్నాం.
ముఖ్యంగా 14 ఏళ్ళగా ఒక మనిషి బెయిల్ మీద తిరగడం కూడా ఇది ఎంత సిగ్గుచేటు, నిజంగా ఎంత బాధాకరమైన విషయం. అంటే డబ్బులున్న వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థలు ఈ రోజు పనిచేసేటట్టు చేస్తున్నాయా, వీళ్ళు బెదిరింపులతో చేస్తున్నారా, లేకపోతే అధికారులు అడ్డు పెట్టుకొని చేశారో కానీ తన తండ్రి నుంచి ఇప్పటి వరకు ఆయన కాపాడబడుతున్నాడు. ఇప్పటికైనా ఈయన కేసుల్లోని విషయాలు నిజంగా ఇన్ని సాక్ష్యాధారాలతో బయటపడుతున్నా ఈయనని ఇంత అరెస్ట్ చేయకపోవడం నిజంగా అది నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది సార్.